శ్రీ సిద్ధి వినాయక సంగీత నిలయం వార్షిక సాంస్కృతిక కార్యక్రమాలు టీజీవీ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మనసు బాగోలేనప్పుడు సంగీతం వింటే ప్రశాంతంగా ఉంటుందన్నారు. విద్యార్థులను సంగీతం నేర్పించడంలో సిద్ధి వినాయక సంగీతం నిలయ గురువులు ప్రత్యేక చొరవ చూపడం హర్షించదగ్గ విషయమని అన్నారు. చాలా మంది వస్తున్నారు అక్కడ నేర్చుకోవాలి. వాళ్ళు ఒక రకమైన ముక్తి, ఒక రకమైన ఫైనాన్స్ అంటారు. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోతారు, సమాధి స్థాయికి వెళ్ళిపోతారు, ధ్యానంలోకి వెళ్ళిపోతారు. తర్వాత బ్రీతింగ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది సార్ట్ ఆఫ్ డాన్సింగ్ అనేది ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్. ఎమోషనల్గా కనెక్ట్ కావడం ఒకటి, ఇంకోటి కాగ్నిటివ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళు ఈవెన్ చదువులో కూడా నడిస్తారు, ఎందుకంటే ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తారు. ఏదైనా అటెన్షన్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. వాళ్ళకి లేకుండా వాళ్ళు యాక్టివ్గా డైనమిక్గా ఉన్నారు మ్యూజిక్ పీపుల్. తర్వాత చాలా మందికి మూడ్ ఎలివేషన్ అవుతుంది, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అంటే ఆక్సిటోసిన్, సిరటానిన్, డోపమిన్, ఎండార్ఫిన్స్, ఇట్లా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అసలు ఒక మంచి పాట, గడసల పాట విన్నప్పుడే మనసుకు ఎంతో హాయిగా ప్రశాంతంగా అయిపోతారు. ఎన్ని కష్టాలు ఉండేవాళ్ళు కూడా ఆ కష్టాలను మర్చిపోయే విధంగా మ్యూజిక్ ఉంటుంది. సో మ్యూజిక్ అనేది కల్చరల్, సోషల్ బాండింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తమిళ సాంగ్ విన్నప్పుడు అక్కడ తమిళన్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి తెలియకుండానే ఆ ఇయర్స్ ఒక రకమైన డివైన్ ప్రెషర్ వచ్చేస్తుంది. అదే మన తెలుగు వాళ్ళు ఉన్నప్పుడు మన తెలుగు పాట ఒకటి వినపడిందంటే కూడా మనకు అంత ఆనందం అనిపిస్తుంది. అలాగే క్లాసికల్ మ్యూజిక్, మా పండితులు కూడా మ్యూజిక్ ఎంతో ఎంకరేజ్, మహారాజు కూడా ఎంకరేజ్ చేస్తారు. సో మ్యూజిక్ అనేది పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, మనిషి జీవితంలో ఒక భాగం అది. సో అందుకని ఎవరన్నా ఏదైనా బాధ కలిగినప్పుడు, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా అట్లా కొన్ని పాటలు ఉన్నాయి. ఘంటసాల పాడిన పాటలు, ఆంధ్రే గారు రచించిన పాటలు, వేణు సుందరరామూర్తి గారు రచించిన పాటలు, చిరానంద రెడ్డి గారు రచించిన పాటలు, ఆ పాట పాటలు, ఘంటసాల పాటలు ఒకసారి విన్నామంటే తొలగిపోతుంది. అది నీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మర్చిపోతావు. కాబట్టి ఒకటి మానసికమైన ఒత్తిడిని దూరం చేస్తుంది, మానసిక రుగ్మతలకు ట్రీట్మెంట్, అనస్థీషియాగా పనిచేస్తుంది, పెయిన్ తగ్గడానికి పనిచేస్తుంది మ్యూజిక్, చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. డాక్టర్లు అయినారు కాబట్టి మ్యూజిక్ ను ఎవరైతే చిన్నప్పుడే పిల్లలకు ఎవరైతే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కానీ, వోకల్ మ్యూజిక్ కానీ, క్లాసికల్ మ్యూజిక్ కానీ, భరతనాట్యం